నమస్తే మహానాడు మీడియాకి స్వాగతం. నేను రామ్. మెగా ఫ్యామిలీలో మెగా హీరోలు వాళ్ళు చేసినటువంటి సినిమాల వివాదాల పరంపర కొనసాగుతుంది. మొన్న ఐకాన్ స్టార్, నేడు గ్లోబల్ స్టార్. రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి వాళ్ళ కొడుకు శ్రీతేజ్ నష్టపోయారు. రేవతి చనిపోయింది. శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఘటన మరొకముంది. అది వాళ్ళ కుటుంబానికి, నష్టపోయిన వాళ్ళ కుటుంబానికి ఎంత ప్రతిఫలం దక్కిందో తెలియదు, కానీ కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రం మంచి ప్లాట్ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే ఘటన మరొక ముందు గ్లోబల్ స్టార్ నటించినటువంటి రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న శనివారం కాకినాడలో జరిగింది, రాజమండ్రిలో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇద్దరు అభిమానులు కాకినాడ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై మరణించారు. ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఉందో ఇవి కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆ కుటుంబాలకు ఎంత ప్రతిఫలం దక్కినాయో, ఇంకా నష్టపరిహారం ఎంత ఇవ్వాలో రామ్ చరణ్, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 లక్షలు ప్రకటించారు. కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చొప్పున ప్రకటించారు. అదేవిధంగా గేమ్ చేంజర్ నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారు 5 లక్షలు ప్రకటించారు. ఇంకా నష్టపరిహారం ఇప్పించవలసిన ప్రయత్నం చేయగా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఉద్దేశాలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు మనతో వీటి గురించి మాట్లాడతాకి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆప్తులు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సీతారామయ్య గారు, చెప్పండి. ఇప్పుడు ఏదైతే మొన్న అల్లు అర్జున్ ఘటన చూసుకోవచ్చు, నేడు రామ్ చరణ్ ఘటన చూసుకోవచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా పరోక్షంగా అయ్యారని కూడా నేను అంటలేదు. బట్ వీటిని ఏంటి రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి వీటిని? మీరు చిరంజీవి మెగా ఫ్యామిలీకి మంచి ఆప్తులు, అదేవిధంగా ఇప్పుడు టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున మన మహానాడు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే యాజమాన్యానికి, ప్రేక్షకులకి మన అడిగిన దానికి సమాధానం ఏంటంటే, మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఒక దగ్గరగా 40 సంవత్సరాల నుంచి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన అభిమానిగా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన నటించిన సినిమాల్లో అద్భుతంగా ఉన్నటువంటి సినిమాలు చాలా ఎక్కువగా ఉండేవి. అట్లయితే ఆయనకి అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఆయన సినిమా టికెట్లో దొరకాలంటే ఒక 2-3 రోజులు అక్కడ రేత్రింబగళ్ళు కూడా సినిమా హాల్ దగ్గర పండుకొని తీసుకొచ్చిన సందర్భం ఉన్నాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు, అంతా ఆన్లైన్ అయింది. కాబట్టి టికెట్లో రేట్లు పెంచకపోయినా ఆన్లైన్లో బుక్ చేసుకోవటం, ఆఫ్లైన్లో తీసుకోవటం జరుగుతుంది. అయితే మన సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన విషయం ఏంటంటే, సహజంగా ఒక హీరో వస్తానంటే వాళ్ళ అభిమానులు కానివ్వండి, మరి వాళ్ళ మహిళలు కానివ్వండి, మరి ఆయన వస్తే చూడాలనే ఒక ఉత్సాహంతో, వాళ్ళ అభిమాని యాక్టర్ని చూడాలనే చాలా ఉత్సాహంతో ఉంటారు. ఆ సందర్భంలో కొన్ని కారణాల వల్ల ఒక నష్టం జరిగింది. అక్కడ నష్టం జరిగిన దానికి వాళ్ళు చాలా చింతించారు. సహజంగా వాళ్ళ మామయ్య కూడా, చిరంజీవి గారు కూడా మరి వారి గురించి వాకప్ చేసి, అందకపోతే మళ్ళీ మనం హాస్పిటల్ వెళ్తే మళ్ళీ ఇలాంటిది ఏదైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు హాస్పిటల్కి ఆ టైంలో వెళ్ళలేదు. కానీ దానికి కొన్ని పార్టీలు మరి వేరే రకంగా అడ్డగట్టేసి రకరకాలైనటువంటి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలనే దురుద్దేశంతో వారు చేశారు. ఆఖరికి ఏదన్నా కానీ ఆ ఫ్యామిలీకి చాలా వరకు న్యాయం జరిగింది. 2 కోట్ల డబ్బులు ఇవ్వటం కానివ్వండి, నిన్న కూడా వెళ్ళి హాస్పిటల్ దగ్గర బాబుని పలకరించి రావటం, మరి పుష్ప 2లో జరిగిన దానికి చాలా చింతించారు వాళ్ళంతా, మెగా కుటుంబం అంతా కూడా. మరి ఆఖరికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళటం, దాని మీద వారిని కూడా మీరు వచ్చే ముందు కొద్దిగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలని అల్లు అర్జున్కి, ఎందుకంటే చిన్న వయసులో కుర్రాడు, ఉత్సాహవంతుడు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బాధ్యత మన మీద కూడా ఉంటుంది, మనం కూడా తీసుకోవాలని ఆయన కూడా ఒక పరిణితి చెందిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించింది అయినా కూడా మన అల్లు అర్జున్కి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అలాగే మరి అక్కడి వరకు అది ఆకుండా మరి మొన్న గేమ్ చేంజర్లో ఏదైతే మరి యాక్సిడెంట్లో జరిగినప్పుడు దాన్ని కూడా, ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ లబ్ధి కోసం ఏదేదో అని మెగా ఫ్యామిలీ మీద కొన్ని అపనిందనలు వేయటం, కొన్ని దాని మీద రకరకాలైన రాజకీయాలు చేయటం అనేది అదంతా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సినిమా యాక్టర్ల మీద ఉన్నట్టు అభిమానంతో కొన్ని లక్షల మంది వస్తుంటారు. వచ్చినప్పుడు కొన్ని పొరపాటు జరుగుతుంటాయి, కొద్దిగా మన జాగ్రత్త కానీ, అవతల వచ్చిన వాళ్ళ ఇబ్బంది వల్ల కానీ జరిగినప్పుడు 2 చనిపోయారు. దానికి వాళ్ళు చాలా మరి స్పందించి దానికి తగ్గ సహాయం, ఎందుకంటే వాళ్ళు యాక్సిడెంట్లు జరిగినా కూడా గతంలో నాకు తెలిసినంతవరకు 30 సంవత్సరాల క్రితం ఘరానా మొగుడు సినిమా
విజయోత్సవానికి గుంటూరు మన చిరంజీవి గారు వచ్చినప్పుడు మరి మా ఏటుకూరు అబ్బాయే చనిపోవడం జరిగినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు 2 పిల్లల్ని ఆయన చదివించటం, ఆ కుర్రోడికి చాలా నష్టపరిహారం ఇవ్వటం, ఏటుకూరు వచ్చి వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు వచ్చి మాతో కూడా కలిసి ఆ రోజున వాళ్ళకి చేసినట్టు ఇవాళ ఆ పిల్లలు కూడా మంచి చదువుకొని జాబ్ చేసుకుంటున్నారు. అలాంటి ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా కూడా కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే చిరంజీవి గారు ఒకటే చెప్తుంటారు, మనం వాళ్ళ అభిమానుల నుంచి మనం వచ్చిన స్థాయికి వచ్చాం. ఈ రోజున వాళ్ళకి ఏదైనా చిన్న నష్టం జరిగినా కూడా మనం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని వాళ్ళ మేనళ్ళకి కానీ వాళ్ళ తమ్ముళ్ళకి కానీ చెప్పే సందర్భం నేను చాలాసార్లు మరి విన్నాం. ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాగబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా స్పందిస్తారు. అందుకని ఈ రాజకీయ నాయకులు వచ్చేసరికి ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది మెగా ఫ్యామిలీ కక్ష కట్టి చేయాల్సిన మరి వాళ్ళ మాట కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏదన్నా మరి ఇప్పుడు జరిగింది నష్టం, ఒక వరద బాధ్యతలు జరిగినప్పుడు ఎవరైతే ఒక చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు మన 10 రోజులు విజయవాడలో జరిగినప్పుడు రకరకాలైనటువంటి వాళ్ళ ఆదుకున్నారు. దాంట్లో మరి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. ఇక్కడ ఏంటంటే ఒక సానుభూతి కావాలి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఎవరి ద్వారా కన్నా కానీ ఆ మనిషికి మనం సహాయం చేసే గుణం ఉండాలి. ఆ గుణం మరి వైఎస్ఆర్సీపీలో ఎంతమందికి ఉందనేది మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేశారు ప్రజలు. వాళ్ళలో మీరు కూడా ఉండి మీరు కూడా 10 రూపాయలు సహాయం చేసి ఇంకా మీరు చేయండి అని కొంతమందికి జనానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఓన్లీ విమర్శల కోసమే మెగా ఫ్యామిలీ మీద మీరు కక్ష కట్టలు చేయటం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. అసలు సినిమాలకు రాజకీయం అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇవాళ ప్రతి దానికి సినిమా అనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా గురువుల్ని కానివ్వండి, లేకపోతే గుళ్ళ మీద పూజారుల మీద అది కూడా రాజకీయం చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే భగవంతుని కూడా రాజకీయాలకు లాగుతున్నారు. అలాంటి సందర్భాలు చూస్తున్నాం. ఇది కలికాలంలో ఇలాంటి దుర్మార్గులు జగన్ లాంటి వాళ్ళు మరి వాళ్ళ టీము వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉసుగొల్పి ప్రతిదానికి రాజకీయం ఉసుగొల్పి మరి ఆయన చేసిన పనులకి 11 సీట్లకి వచ్చాడు. 11 సీట్లకు వచ్చినా కూడా అతనికి బుద్ధి రాలేదు. మరి ఆయన నేను చేసిన పొరపాట్లను సరిచూసుకొని ఇంకా మనం ముందుకి ఏం చేయాలో, ప్రజలకి ఎలా పొరపాటు జరిగింది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ సినీ ఫీల్డ్ మీద రాజకీయం దిద్దడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 3 గంటలు ప్రజలు ప్రేక్షకుడు వెళ్ళి ఆనందంతో బయటకు వచ్చేదానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ఫ్యామిలీలు కొన్ని లక్షల మంది లైట్ బాయ్ దగ్గర నుంచి ఎవడైతే ఆఫీస్ బాయ్ కానివ్వండి మొత్తం చాలా టీములు ఉంటాయి. ఆ టీముల్లో కొన్ని వేల మంది లక్షల మంది బతుకుతున్నారు. అలాంటి మంది బతకటానికి సినీ పరిశ్రమలో ఉండే నిర్మాతలు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళకి రైతురం పగోళ్ళు కొన్ని వేరే దేశాలు వెళ్ళి కొన్ని అడవుల్లో కూడా షూటింగ్లు చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా మన 3 గంటలు ఒక మంచి వినోదంలోని చేయటానికి వాళ్ళు చేస్తున్నారు. మరి దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటి కుటుంబాలను ఇంకా మనం కొంత వేల మందిని ఉద్యోగరీత్యా వాళ్ళని, ఎందుకంటే మనం బయటకు ఎవరో సరైన ఉద్యోగాలు ఉపాధి కల్పన లేపటం, కొంత చదువుకున్నా కూడా 10th క్లాస్ వాళ్ళని కానీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలను కూడా సినీ ఫీల్డ్లో వాళ్ళ దాంట్లో తీసుకొని మరి సహాయ సహకారాలు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జూనియర్ డ్యాన్సర్లు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారంటే ఓ రకంగా చెప్పంటే వాళ్ళని మనం అభినందించాలి. డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ. మరి అలాంటి వాళ్ళ మీద మనం రాజకీయంగా దురుద్దేశంతో మనం చేయటం అనేది పద్ధతి కాదని మనం ఎవరైతే దీనికి విమర్శిస్తున్నారో అన్ని పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంకణం కట్టుకొని మెగా ఫ్యామిలీ మీద చేయటం అనేది తప్పు అనేది నేను చెప్తున్నాను. సార్, అంబటి రాంబాబు గారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మొన్న రామ్ చరణ్కి ఒక న్యాయము, ఇప్పుడు మొన్న అల్లు అర్జున్కి ఒక న్యాయం అయితే ఇప్పుడు రామ్ చరణ్కి ఒక న్యాయమా పాటించారు, అల్లు అర్జున్కైనా వర్తించేది అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎందుకంటే అల్లు అర్జున్ గారిది అక్కడ ఆయన రావటం వల్ల జరిగిన నష్టం అది, దాన్ని ఆయన గుర్తించాడు. దానికి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఆ పిల్లవాడికి కానీ తల్లికి కానీ అంత కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో అల్లు అరవింద్ గారు కూడా వచ్చి మరి ఆయన కూడా అలా తమ్ముడు కానీ వాళ్ళ మామగారు కూడా ఇచ్చారు. వచ్చి దాని మీద ఇది మన వల్ల నష్టం జరిగింది, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ నష్టపడారు. ఇది సహజంగా ఫ్రీ దీనికి రిలీజ్కి వస్తుంటారు. మరి కారణాలు అనేకమైన వచ్చు. వాళ్ళు ప్రయాణంలో జరిగే నష్టానికి వాస్తవంగా మరి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అంటే ఆ కొద్దిగైనా ఆ కుటుంబానికి నష్టం జరగకుండా ఒక 20 లక్షల రూపాయలు దాచేశారు. మరి రామ్ చరణ్ గారు కూడా ఎందుకంటే బాధ్యత తీసుకొని
ఆ కుటుంబానికి ఇద్దరైతే చనిపోయారు వాళ్ళకి కంపల్సరిగా చేస్తారు. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు మరి రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విమర్శించేటప్పుడు మనం దీన్ని కరెక్టా కాదా అని ఆలోచించి చేయాల్సిన విమర్శలు ఉన్నాయి. ఇది చేయొచ్చా చేయకూడదా, మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఎవరో చెప్తే మనం మాట్లాడితే బాగోదు. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఒక మంత్రిగా చేశారు కాబట్టి మెగా ఫ్యామిలీ అంటే మీకు ఎందుకు తెలుసు, వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా మీకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను దృష్టిలో పెట్టుకోనన్నా మీరు ఎవరో మాట్లాడిన మాటలు మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్, గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తరువాత అటు ఉద్యోగం ఉపాధి కల్పించడానికి ఇంకా సమయం ఉంది. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇలాంటి పెద్ద సినిమాలు ఇలాంటి ఈవెంట్లు జరిగినప్పుడే కదా మీరు ఈలలు వేసేది, కేకలు వేసేది, బైకులు రేసులు ఇచ్చేది, సైలెన్సర్లు ఈ రేసు పెంచేది, ఇలాంటివి అన్నప్పుడే కదా అనేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో ఆ మాటలు దేనికి ఉద్దేశించినవి? ఇటు వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారని చెప్పి అంటున్నారు. దీనికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ నిజంగా ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారా? ఎప్పుడు కూడా మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి ఆయన రాజకీయాల్లో కావచ్చు, సినీ దాంట్లో ఉండొచ్చు, ఒక చెడుని నిర్మూలించడానికి కానివ్వండి, లేకపోతే అవతల జరిగిన పరిణామాలు చూసినప్పుడు కొంత ఆయన రెచ్చిపోయే మాటలు నిజమే. కానీ అది ఎప్పుడు కూడా అభిమానులు మాత్రం ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. వాళ్ళకి మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం, వాళ్ళకి ఏం చేయాలి మనం అనే దాని మీద కూడా రేపు ఆయన గ్రామీణాభివృద్ధి మినిస్టర్ తీసుకొని కూడా మనం ఏం చేయాలి, ప్రజలకి మనం మాట ఇచ్చాము, వాళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారితో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉంది. అట్లాగే అభిమానుల మీద కూడా ఆయన మరి కొన్ని సినిమాలు షూటింగ్లు చేసేటప్పుడు వారికి ఉద్యోగరీత్యా మనం వాళ్ళకి ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి అది మన వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేసేది మనం తీసుకోవడానికి కూడా ఇల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. కానీ మనం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అలాంటి వాడు ఏంటి, మనం ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు అసలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.